హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం టొమాటో పిక్కల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూడబోతున్నాం అన్నమాట. అలాగే ఎక్కువ కాలం నిలువగా ఉండేలా ఎలా పచ్చడి పెట్టుకుంటే ఎక్కువ కాలం నిలువగా ఉంటుంది అనేది కూడా ఈ వీడియోలో చూపించబోతున్నానండి. వీడియోలోకి వెళ్ళేక ముందు ఇంతవరకు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, అంటే ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఎలా చేసుకోవాలో చూసుకుందాం రండి. నేనైతే ఇక్కడ 1 kg వరకు టొమాటోస్ని బాగా వాష్ చేసుకొని డ్రై క్లాత్తో తుడిచిపెట్టుకున్నానండి. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని టొమాటోస్లో ఉన్న వాటర్ కంటెంట్ అలాగే సీడ్స్ని మొత్తాన్ని తీసేసుకోవాలన్నమాట. ఈ విధంగా మొత్తం సీడ్స్ని సపరేట్ చేసేసుకోవాలి. ఇలా సపరేట్ చేసేసుకుంటే ఏంటంటే పచ్చడి మనకు ఎక్కువ కాలం నిలువగా ఉంటుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి టొమాటో పిక్కల్. మొత్తం టొమాటోస్ని ఇలా తీసేసుకోండి. తీసుకున్న సీడ్స్ అయితే మనకు అవసరం లేదన్నమాట, పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఈ టమాటాలని మొత్తం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ పోర్ చేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత టొమాటోస్ మొత్తం ఇందులో ప్లేస్ చేసేసుకోవాలి. బాగా మెత్తగా సాఫ్ట్ అయ్యే వరకు మనం ఈ టొమాటోస్ని కుక్ చేసుకోవాలండి. క్లోజ్ చేసుకుని మనం ఒక 2 మినిట్స్ ఉడికించామంటే ఇలా సాఫ్ట్ అవుతుందన్నమాట. ఇప్పుడు మనం ఒక చిన్న నిమ్మపండు సైజ్ అంతా చింతపండు తీసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు క్లోజ్ చేసుకొని ఇంకొక 2 మినిట్స్ ఉడికించుకున్నామంటే మొత్తం మనకు చూడండి ఈ విధంగా టొమాటోస్ మొత్తం సాఫ్ట్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని మొత్తం మనం టొమాటోస్ని అంతా బాగా చల్లగా చల్లార్చుకోవాలన్నమాట. చూడండి ఇలా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మొత్తం అందులో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఈ టెక్స్చర్కి మనము గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకోవాలి. ఇందులోకి ఇప్పుడు ఒక 150 ml దాకా ఆయిల్ పోర్ చేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, ఇలా నీట్గా స్కిన్ అవుట్ చేసుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. ఒక హాఫ్ సెకండ్ ఉడికిన తర్వాత వెల్లుల్లిలు ఇప్పుడు మనం రుబ్బి పెట్టుకున్న మొత్తం టొమాటో ప్యూరీని ఇందులో వేసేసుకొని నీట్గా ఇలా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు మనకు రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. నేనైతే ఇక్కడ రాళ్ళ ఉప్పును వేసుకుంటున్నానండి, టేస్ట్ అనేది బాగుంటుంది కనుక. చిల్లీ పౌడర్, పసుపు పొడి, జీలకర్ర పొడి, మెంతుల పొడి, అలాగే ఇంగువ 1 టేబుల్ స్పూన్ వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం మొత్తం ప్రాసెస్ చేసుకోవాలండి. అప్పుడే మనకు పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఇలా నీట్గా కలుపుకున్న తర్వాత క్లోజ్ చేసేసుకొని కుక్ చేసుకోవాలి. అలాగే అప్పుడప్పుడు ఇలా మూత తీసుకుంటూ మనం కలుపుకుంటూ ఉండాలండి, ఎందుకంటే అడుగంటకుండా మనకు పచ్చడి పాడవపోకుండా ఉంటుందన్నమాట. ఇలా కలుపుకుంటూ క్లోజ్ చేసుకుంటూ ఒక 20 మినిట్స్ దాకా ఉడికించుకోవాలన్నమాట. చూడండి ఆయిల్ నుంచి ఇలా పచ్చడి మొత్తం సపరేట్ కావాలి, అప్పుడే మనకు టేస్ట్ అనేది దొరుకుతుందన్నమాట. ఇప్పుడు పర్ఫెక్ట్ మనకు టొమాటో పిక్కల్ అయితే రెడీ అయిపోయిందండి. మనకు మొత్తం ప్రాసెస్ సిమ్లోనే జరుగుతుంది కనుక ఒక 20 మినిట్స్ దాకా పడుతుందండి. చూడండి చల్లారిన తర్వాత పిక్కల్ అనేది ఎంత నీట్గా వచ్చేసిందంటే టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. వీలైతే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ డ్రాప్ చేయండి. ఈ పిక్కల్ని దోశ, చపాతీ, ఇడ్లీ అలాగే వేడి వేడి అన్నంలోకి నెయ్యితో కానీ సర్వ్ చేసుకున్నామంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా వీడియో వాచ్ చేస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేసుకోండి.
ఇలాంటి మంచి సింపుల్ అండ్ టేస్టీ అయిన రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.